మీ పేరేం పేరు? మీ పేరేం పేరు? మీరేం పని చేస్తుంటారు? ఇక్కడైనా లేదా బయట పోతున్నా? మీ పేరేం పేరు? మీరేం పని చేస్తుంటారు? ఏందన్నా చెప్పనా? ఏం చెప్పండి. పగల కొట్టేసి ఫోన్ ఎవరు మేమా? మేమేం చేయాలి? మేమేం చేసేదానికి కదా వచ్చిందా? మేమెవరు తెలుసా? ఎవరు చెప్పు? మేము గిరిజన యానాదుల కోసం పనిచేసేవాళ్ళు మేము. అర్థమైందా? ఏం చేస్తారా? అవసరం లేదు కానీ ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు? ఫోన్ వీడియో ఎందుకు ఆపమన్నారు? మేము వచ్చింది మేము చేసేది గిరిజన యానాదుల సమస్యల కోసం పనిచేసేది. చేస్తానే ఉన్నాం రాష్ట్ర వైడ్లో. ఆధార్ కార్డు ఎన్ని కాదు ఇప్పుడు వచ్చి ఫోన్ పగల కొడతాన్నావో వీడియో ఆపమన్నావో దాని గురించి మాట్లాడు. ఫోన్ కొట్ట పోలీసులు ఫోన్ కొట్టు. ఇప్పుడు మేము నువ్వు ఫోన్ పగల కొట్టేస్తా వీడియో ఆపుతానంటే ఎన్ని కాపురాలు ఉన్నాయి? 50 ఇల్లు ఉండదు. కాలనీలు పెట్టున్నారు మీరు? 30 ఇల్లు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని గుడిసెలే మీరంతా? మొత్తం గుడిసెలే. ఇప్పుడు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి గుడిసెల్లో ఉంటున్నారు? 30-40 సంవత్సరాలు. ఎందుకు ఇట్లేదమ్మా స్థలాలు? ఎవరు రావట్లేదు? అధికారులు ఎవరు రావట్లా? నువ్వు వచ్చే సంవత్సరాలు కానీ మీకు ఇల్లు ఎవరు పక్క గృహాలు ఎవరు? అందరూ చిన్న పిల్లకాయలు మేమంతా ఒకటే సార్. ఇప్పుడు మొత్తం మీకు 30 కుటుంబాలు ఉన్నాయి. 30 కుటుంబాలు. నేను వస్తా. నేను వచ్చి ఇక్కడ మన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారితో మాట్లాడి మీకంతా నేను ఏర్పాటు చేసే విధానం చూస్తాను. నేను అర్థమైందా? కానీ మీరేం చేయాలంటే మనలో కూడా అసమర్థత ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు చిన్న బిడ్డలను వేసుకుని గుడిసెల్లో పడుకుంటున్నారా? పాములు గీవులు వస్తే ఎసుపురుగులు వస్తే ఏం చేస్తారు? కానీ బిడ్డల ప్రాణాలు పోతాయి, బిడ్డల చదువులు పోతాయి. మనం ఏం చేయాలా? అవగాహన ఉందా? అవగాహన ఉంటుందా? మరి అప్పుడు ఏం చేయాలి? మనమంతా కలిసికట్టుగా ఉండి ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలి. అయ్యా మేము ఎన్ని సంవత్సరాలు ఈ గుడిసెల్లో ఉండాలి, మా బిడ్డల్ని ఎన్ని సంవత్సరాలు మేము పెట్టుకోవాలి, రాత్రుల్లో పురుగులు విష పురుగులు వస్తుండే మా బిడ్డల ప్రాణాలు కాబట్టుకోలేక మేము నిద్రాహారం లేకుండా ఉంటుండ్రా లేదా మీరు? మరి అటువంటిప్పుడు మీరు చెప్పుకోవాలన్నా లేదా? సార్ మేము ఎంత చెప్పినా కూడా అంతే సార్. అంతే కదా సార్. రేపు చేస్తాం ఎల్లుండి చేస్తాం అంటున్నారు కానీ అది చేయట్లా. కానీ నేను చెప్పాను వచ్చినప్పుడు మీరందరూ కలిసి కట్టుకోవాలి. సార్ రండి, నేను వెడలూరు ఎంఆర్ ఆఫీస్ దగ్గర తీసుకెళ్తా. మీరు ఒక్కసారి వస్తే చాలు, మళ్ళీ రాబల్లా. అర్థమవుతుందా? ఒక్కసారి వచ్చి అర్జీలు ఇవ్వండి, మీకు పక్క ఫ్లాట్లు వచ్చే విధంగా చేస్తాం, పక్క గృహాలు కట్టే మార్గం కూడా చూస్తాం. అర్థమవుతుందా? ప్రభుత్వం మనకి ఎన్నో పథకాలు జీవోలు మీకు మన కోసం చేస్తుంది. మనమే ఉపయోగించుకోలేక మనమే అసమర్థత ఎలా ఉంటున్నాం. ప్రభుత్వం గిరిజన యానాదులకి నిరుపేదలకి మనలాంటి వాళ్ళకి ఏదో ఒక తెచ్చుకొని చూడగలుగుతున్నా కానీ మాకు ఇప్పుడు చోటు అన్నది మాకు అసలు కరెక్ట్ గా లేదు సార్. లేదని చెప్పి నువ్వు ఇంట్లో కదా ఉండాల్సిందే. నువ్వు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి. మీ బ్యాచ్ అంతా మీ ఊళ్ళో కలిసి మీటింగ్ వేసుకోవాలి. ఒక రోజు నైట్ వేసుకోవాలి. సీట్లు సార్ ఏదో పానీలేరా మీరు బతికేదంతా లేరా ఊర్రా మీకు అసలు మీరు ఎమ్మెల్యే ఊరు అక్కడే ఊరు ఇక్కడ ఊరు అంటున్నారు. సరే ఇవన్నీ వద్దు, నేను వస్తాను. నేను వచ్చిన రోజు అందరూ కలిసి ఒక రోజు మీటింగ్ పెడదాం. మీటింగ్ పెట్టి అందరూ తీసుకెళ్తాను. తీసుకెళ్తే ఒకసారి రండి. అర్థమైందా? తర్వాత నేను మాట్లాడి చేద్దాం. ఓకేనా? ఓకే అమ్మా, జాగ్రత్తగా ఉండండి. మీకు కరెంట్ కూడా లేదా? ఇళ్ళల్లో కరెంట్ లేదు, ఇళ్ళల్లో లైట్ లేవా? ఇళ్ళల్లో కరెంట్ ఉందా లేదా? దానికి కొంచెం
ఇల్లు కావాలి సార్. ఇల్లు కావాలి, అన్నీ వస్తాయి. కానీ మీకు అన్న ఈ గుర్తుల్లో కరెంట్ లేవా? ఇచ్చారు సార్, ఉచితం ఇచ్చారా సార్? దాన్ని ఇచ్చారు మీటర్లు కదమ్మా, ఇప్పుడు మనకి ఫ్రీ కరెంటే కదా, కలెక్షన్ సార్. సరే అవన్నీ నేను చూసి మాట్లాడి చేస్తాను. మీరు అందరూ ఫస్ట్ ఒక టీమ్ గా ఉండాలి, అర్థం అవుతుంది, ఐక్యతగా ఉండాలి. ఫస్ట్ ఒక రోజు కలిసి మీటింగ్ చేసుకుని ఏంది మన పరిస్థితి, సంవత్సరాల తరబడి గుడిసెల్లో ఉంటున్నాం అని చెప్పి మీరు అనుకోవాలి, అర్థం అవుతుందా? అనుకోని కలిసి మీటింగ్ ఒక రోజు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి అందరి మీద అర్జీలు ఇచ్చి తర్వాత ఎమ్మెల్యేని కలిసి మీకు ఇక్కడ ఏంది ఈ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది తెలిసి మీ పక్క గృహాలు ఏర్పాటు మనం చేసుకోవాలా. మనకి ప్రభుత్వం చెప్పిన మనకి ప్రభుత్వం ఇస్తుంది, ఎన్నో పథకాలు ఇస్తుంది, మీకు అర్థం అవుతుందా? మనం చేసుకోలేక వాటిని దక్కించుకోలేకపోతాం. అవి చేసుకోవాలి, మనం ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకోవాలి అని చెప్తున్నా. చేసుకోవాలి. మీరు అందరూ ఒక ఐక్యత ప్రెస్ మీట్లు పెట్టి ఎంతో అందరిని నిలబెట్టి సార్ 20-30 సంవత్సరాల నుంచి అసలు ఏమీ అన్ని వీడియో తీసి పేపర్కి ఇచ్చి గందరగోళం చేసి మాయా మీరు 100 రూపాయలు ఆధార్ కార్డుకి ఇవ్వాలా, అది కూడా మేము ఇస్తాం, మీరు రాండి అంటే ఒక్కడు కూడా అదే చెప్పేది, అర్థమవుతుందా మీకు? సోంబేరితనం అసమర్థత మనలో పెట్టుకొని మాకు ఇల్లు లేవు వాకిళ్ళు లేవు అని కాదు, మీరందరూ కలిసి ఇప్పుడైనా ఉన్నాడు. సంవత్సరాల తరబడి గుడిసెల్లో మగ్గిపోయి ఆ విష పురుగుల చేత ఈ బలి అవ్వకుండా ఇప్పుడైనా ముందుకు రండి, అర్థమవుతుందా? ఆ పని చేయండి. సరేమ్మా, జాగ్రత్త చూసుకోండి.